పశుపతి అనుకుంటున్నావా లేదంటే విరూపాక్షల భైరవుడు అనుకుంటున్నావా? మరి ఏం చేయనమ్మా, చదివిన క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉన్నాయి, చదివిన క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి. ఇంకా ఆన్సర్ షీట్ లో ఏమని రాయను ఎంతని రాయను. అబ్బా, నాకు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంటుందే. ఏమ్మా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదా? ఇలా సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా జోకులేసావనుకో, వారం రోజుల పాటు కాకరకాయ కూర పెడతా. వద్దమ్మా. నిన్ను కాదే, ఇలా ఏం చేస్తున్నా వెనకేసుకొస్తున్నా మీ నాన్న అనాలి. నా కర్మ. బా ఏంటే పొద్దున్నే పడుకోనివ్వకుండా? అయినా ఏంటి పొద్దున్నే నా కూతురు తిడుతున్నావు? నీ కూతురు చేసిన దానికి కొట్టడం కాదు, చీపిరి కట్టి తిరిగేసి కొట్టాలండి. అంతలా ఏం చేసావురా? ఎగ్జామ్ లో పాస్ చేయకపోతే లెక్చరర్ కి చేతపడి చేస్తానంటుందండి. అవునా? ఎరా నీ చేతపడి చేయడం రాదుగా? రాదు అంటే ఏంటండి, వస్తే దగ్గరుండి చేపిస్తారా ఏంటి? అదేమైనా హోమా పూజ కూర్చోబెట్టి చేయించడానికి? చూడండి దొంగమొహం ఎలా చూస్తుందో గుడ్లేసుకుని. అబ్బా ఊరుకోవే, ఎప్పుడో ఒకసారి పాస్ అవుతుందిలే. ఇంకెప్పుడండి? డిగ్రీ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు పాస్ అవుతుంది? అది కాదే, ఇప్పుడు నేను మా ఆఫీస్లో ఏజీఎం నుంచి జీఎం అవ్వాలనుకుంటున్నాను. అయ్యానా? కాలేదు కదా. దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి, టైం వచ్చినప్పుడు అదే పాస్ అవుతుంది. ఏదో ఒకటి చేసుకోండి, మీ తండ్రి కూతుర్లు బుర్ర తినేస్తున్నారు. సర్లే వెళ్ళు. పొద్దు పొద్దున్న ఏంట్రా మనకి నసా? నాన్న అమ్మేం చదువుకుంది? ఇంతలా క్లాస్ బికిందంటే నీకు అర్థం కాలేదా? మట్టి బుర్ర. అంటే అమ్మా డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే అమ్మ డిగ్రీ పాస్ అవ్వలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న, నేను డిగ్రీ ఎందుకు పాస్ అవ్వట్లేదు. జీన్స్ నాన్న, జీన్స్. స్ట్రెచబులేగా? అబ్బా నాన్న, అమ్మ పీకిన క్లాస్ నాకు స్ట్రెస్ గా ఉంటే ఇప్పుడు నువ్వు కూడానా? సర్లే గాని కార్డు కార్కేసేసి నేను సరదాగా షాపింగ్ వెళ్ళొస్తా. కావాలంటే కార్డు తీసుకోరా, కారొద్దు. అవునా? సరే. అమ్మా నువ్వేం వంట చెయ్యకు, నాన్నకు నేను స్పెషల్ గా చేసి పెడతా. అంత రిస్క్ ఎందుకు లేరా? ఇదిగో కార్డు, ఇదిగో కార్ కీస్, రెండూ తీసుకో. కావాలంటే ఇన్సూరెన్స్ నేను క్లెయిమ్ చేసుకుంటాను రా, ఓకేనా? యా. సుబ్బారావు, మనకు కారు డ్యామేజ్ అయితే ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుందా? ఏరా బ్రెయిన్ లేని బ్రదరు, చెప్పు సిగ్లెన్ సిస్టర్. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఏ డబ్బులు? అదే మొన్న తీసుకున్నావుగా 1000 రూపాయలు, అవి. ఓహో అవా, అయిపోయి పెడదాం అనుకుంటున్నా. ఏమంటావు సిస్టర్? నాకు తెలుసురా నీ నిబ్బా తెలివితేటలు. ఒకసారి తిను. బాగలేదేమంటుంది? హాయ్ రిచ్. హాయ్. ఏంటి వాళ్ళు స్కూల్ కి రాలేదు? నేను చాలా మిస్ అయ్యాను తెలుసా? అవునా? అయితే రేపు వస్తాలే. ఇదెప్పుడు రికార్డ్ చేసావక్క? నేను రికార్డ్ చేయలేదు, అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయింది.